సలార్ సినిమాలో చూపించిన తోడేలు ముఖం మనుష్య దేహం కలిగిన శౌర్యాంగ తెగ ప్రజలు పూజించే దేవుడు శ్రీ మహావిష్ణువు అని మీకు తెలుసా? సింహిక అనే రాక్షసికి గాడిద ముఖం కలిగిన గార్ధవ నిస్వనుడు అనే కొడుకు పుడతాడు. వాడు శివుని చేత వరం పొంది అన్ని లోకాలను జయించాడు. ఈ రాక్షసుడు చేసే అకృత్యాలను తట్టుకోలేక దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే ఆ రాక్షసుని చంపడం తన వల్ల కాదని బ్రహ్మదేవుడు అంటాడు. తరువాత దేవతలు బ్రహ్మదేవుడు కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి ఆ రాక్షసుడి గురించి చెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గార్ధవ నిస్వనుడికి వరం ఇచ్చింది పరమేశ్వరుడు. ఆ వరం గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందామని విష్ణువు బ్రహ్మదేవుడు దేవతలందరూ కలిసి కైలాసంలో ఉన్న శివుని దగ్గరకు వెళ్లి మీరు ఆ రాక్షసుడికి ఇచ్చిన వరం ఏంటో చెప్పండి అని దేవతలందరూ కలిసి అడిగితే అది నేను అతనికిచ్చిన వరం, దాని గురించి ఎవరికీ చెప్పకూడదు అని మహాదేవుడు అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడి మరణ రహస్యాన్ని అతనితోనే చెప్పించి వాడిని సంహరిస్తానని శ్రీ మహావిష్ణువు శివుడితో అంటాడు. అలా జరిగిన కొన్ని రోజుల తరువాత ఒక పౌర్ణమి రాత్రి సమయంలో ఒక అందమైన స్త్రీ గంధర్వగానం చేస్తూ ఉంటే అది విన్న గార్ధవ నిస్వనుడు ఆమె దగ్గరకు వెళ్ళి ఎవరు నువ్వు అని అడిగితే నా పేరు సుందరి అని చెప్తుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడా రాక్షసుడు. అప్పుడు ఆ అందమైన స్త్రీ నేను వివాహం చేసుకునేవాడికి అసలు మరణం అనేదే ఉండకూడదు అని చెప్తుంది. అది విన్న గార్ధవ నిస్వనుడు ఓహ్ అంతేనా, శివుడికి నాకు తప్ప నా మరణ రహస్యం ఎవరికీ తెలియదు, నన్ను వివాహం చేసుకో, నాకు మరణమే లేదు అని అంటాడు. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, నువ్వు ఎలా మరణిస్తావో చెప్పు, అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని ఆ స్త్రీ అంటుంది. అప్పుడు గార్ధవ నిస్వనుడు నాకు శివుడికి మధ్య ఉన్న నా మరణ రహస్యాన్ని నీకు చెప్తాను. ఒక అందమైన స్త్రీ నాకు మద్యం కుండలో నుంచి ముంతతో నాకు మద్యం ఇవ్వాలి. అది తాగి నేను స్పృహ తప్పి పడిపోతే ముఖం మాత్రమే తోడేలుదై ఉండి కింద శరీర భాగం మనిషిదై ఉండి అటువంటి వింత రూపంలో ఉన్న ఒక జీవి నన్ను ఎటువంటి ఆయుధంతో చంపకుండా తన నోటితో నన్ను తిని చంపితే అప్పుడు మాత్రమే నేను చనిపోతాను అని చెప్పి నువ్వు అందమైన స్త్రీవైనా తోడేలు ముఖం కింద భాగం శరీరంతో ఉన్న మనిషి రూపం ఈ సృష్టిలో లేనే లేదు అని గార్ధవ నిస్వనుడు జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుతోనే చెప్తాడు. అప్పుడు ఆ అందమైన స్త్రీ రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు 4 పెద్ద మద్యం కుండలు తెప్పించి బంగారు చెంబుతో మద్యాన్ని గార్ధవ నిస్వనుడికి ఇస్తే బాగా తాగాడు. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తల ఒక తోడేలు రూపంలోకి, గొంతు నుండి కాళ్ల వరకు మానవ రూపంలోనికి మారి తాగి కింద పడిపోయిన గార్ధవ నిస్వరుడిని తోడేలు ముఖంతో కొరికి తినేసి కేవలం ఎముకలు మాత్రమే మిగిల్చాడు. అలా భయంకరమైన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని నఖనారాయణ రూపమని అంటారు. శ్రీ మహావిష్ణువు నఖనారాయణ రూపంలో ఉన్న దేవాలయం హిమాలయాల్లో ఉన్న గంధమాధవ పర్వతం దగ్గరలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే అక్కడ ఉన్న భారత ఆర్మీ యొక్క అనుమతులు తీసుకోవాలి. ఈ వృత్తాంతం విన్న మీరు ఏమంటారు? అవునంటారా కాదంటారా?